వెస్టీజ్ క్రిల్ ఆయిల్. చాలా అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను ఆల్రెడీ ఫీల్డ్లో చాలా మందికి ఇచ్చున్నాను, రైట్? వాట్ ఈస్ క్రిల్ ఆయిల్? క్రిల్ ఆయిల్ అంటే ఏమిటి? సో క్రిల్ ఆయిల్ అంటే ఏమీ లేదు, ప్రీమియం ఒమేగా 3 సప్లిమెంట్ అండి. క్రిల్ ఎన్ఈటిసి క్రియేచర్స్ అంటే ఇది ఒక సముద్రపు జీవులు. ఆ క్రిల్ ఆయిల్ అనేది సముద్రపు నుంచి ఒక రొయ్య ఉంటుంది, ఆ రొయ్యల నుంచి ఆ జీవులు ఉంటాయి కదా, ఆ జీవుల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తారు. సో క్రిల్ ఆయిల్ అనేది చిన్న పింపులా ఉంటుంది, అన్నాటిక్ క్లింక్ నుండి తీసుకోబడుతుంది. దాన్ని ఎఫోర్సోనియా సూపర్ బా అంటారు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత నాలెడ్జ్ అవసరం లేదు మన వాళ్ళకి, నేను చెప్తున్నా జనరల్ గా మీకు ఏముంటుంది దాని మీద చెప్తున్నా. ఒక చిన్న పింపులా ఉంటుంది, అంటే చాలా చిన్నగా ఉంటుంది ఆ రొయ్య అనేది. దాన్ని అంటార్టిక్ క్రిల్ అని అంటారండి. సో దాని నుంచి తీసి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తారు, అందుకే ఇది అంత కాస్ట్. దీన్ని ఇంగ్లీష్ లో మనం ఏమంటామంటే యుఫాసియా సూపర్ బా అంటారు. ఇది ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లం, కానీ దీంట్లో ఈపీఏ మరియు డిహెచ్ఏ ఉంటుంది కాబట్టి సో అంతలా మంచి రిజల్ట్ రావడానికి కారణం ఏంటి అంటే ఈపీఏ మరియు డిహెచ్ఏ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది జస్ట్ క్రిల్ ఆయిల్ లో ఏముంటుందని నేను చెప్పాను. సో ఇది వెస్టీజ్ లో ఉన్నటువంటి క్రిల్ ఆయిల్ మీరు ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇది హైగా ప్యూరిటీ చేసి బెటర్ అబ్జర్వేషన్ కోసం, అదిగా అంటే చాలా నీట్ గా ప్యూరిఫికేషన్ చేసి దీన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత మనకి రిలీజ్ చేస్తారు. అదే విధంగా క్రిల్ ఆయిల్ లో ఉన్న ఒమేగా 3 ఈపీఏ డిహెచ్ఏ శరీరంలో చాలా త్వరగా అబ్జర్వేషన్ చేసుకొని అతి త్వరగా మనకి ఫలితాలు అంటే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది, ఆటోమేటిక్ గా బాడీలో కలిసిపోతుంది. సో ఈపీఏ డిహెచ్ఏ ఉండడం వల్ల, ఒమేగా 3 ఉండడం వల్ల సో ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది కూడా ఆల్ ఇన్ వన్ ప్రొడక్ట్. ఇది ప్రైమ్ కేటగిరీలో ఆల్ ఇన్ వన్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే క్రిల్ ఆయిల్ అని చెప్తాం. హార్ట్, జాయింట్స్, మెమొరీ, స్కిన్, ఐస్. చూడండి, హార్ట్ ఇంపార్టెంట్. మన ఎముకల కాలు చాలా మంది కీళ్ళ నొప్పులు ఉంటాయి, చాలా మంది మెమరీ లాస్ ఉంటుంది, చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా మందికి కంటి చూపు ప్రాబ్లం ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా కంటి అద్దాలు పెట్టుకోవాలని షైగా ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్ లో. సో ఇది ఎవరికైనా ఇవ్వచ్చు, ఆల్ ఇన్ వన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు. ఫిష్ ఆయిల్ తో పోలిస్తే, చేప ఆయిల్ ఉంటుంది కదా, చేప ఆయిల్ తో పోలిస్తే ఇది చాలా ప్యూర్. అలర్జీలు తగ్గుతాయి, తక్కువగా ఏ వయసులో ఉన్న అయినా సరే సేఫ్ గా వాడొచ్చు. ఎనీ ఏజ్, ఏ ఏజ్ అయినా సరే వాడొచ్చు. అప్ టు 10 years నుంచి వాడితే బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది. డైలీ ఒక క్యాప్సూల్ వేసుకోవాలి, పెద్దవాళ్ళైతే డైలీ 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి. సో దీంట్లో యూనిక్ గా బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే బెటర్ అబ్జర్వేషన్ దెన్ ఫిష్ ఆయిల్. అంటే ఈ యొక్క క్రిల్ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఫిష్ ఆయిల్ కంటే ఎక్కువగా మనకి అరుగుదల కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇటు వేటిని కూడా ఇది చేయదు. ఫిష్ ఆయిల్ మీరు యూస్ చేశారనుకోండి, తొందరగా మీకు డైజెషన్ అవ్వదు, తొందరగా అది బాడీలో కలిసిపోదు. బట్ క్రిల్ ఆయిల్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా బాడీలో కలిసిపోతుంది. సో అందుకోసం అంతా బెటర్ రిజల్ట్ మనకి కనిపిస్తాయి. మీకు ఆల్రెడీ కింద కూడా నేను చెప్పాను, ఫిష్ ఆయిల్ కంటే ఎక్కువగా శోషణ, శుద్ధి మరియు నాణ్యత అంటే ప్యూరిటీ చాలా బాగుంటుంది. మన బాడీ ప్యూరిఫికేషన్ కూడా చాలా హైగా ఉంటుంది. చేప నూనెలో పోలిస్తే తక్కువ చేప వాసన మరియు చేప బంప్స్ ఉండవు. అంటే ఇది ఆ రొయ్య అనేది చాలా మంచి బెనిఫిట్స్ అనేది అందిస్తుంది. ఆ రొయ్య నుంచి చాలా మంది మెడిసిన్ కూడా తయారు చేస్తారు. సో ఈపీఏ డిహెచ్ఏ బెనిఫిట్స్ ఏంటి సార్? మీరు ఈపీఏ అన్నారు, డిహెచ్ఏ అన్నారు, దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే సో అది దేనికి ఉపయోగిస్తారంటే హార్ట్ కి, బ్రెయిన్ కి, విజన్ కి. విజన్ అంటే ఏంటంటే మన కంటి చూపు. సో నేను ఇప్పుడు దాకా చెప్పింది అన్ని కూడా హార్ట్ కి సంబంధించిన రిలేటెడ్ ప్రొడక్ట్స్ నేను చెప్పాను. చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇది 4. ఏ ప్రొడక్ట్ స్టాక్ లేకపోయినా, మీరు ఫ్లాక్స్ ఆయిల్ లేకపోయినా క్రిల్ ఆయిల్ ఇవ్వచ్చు, క్రిల్ ఆయిల్ లేకపోయినా సీబక్తాన్ ఇవ్వచ్చు, సీబక్తాన్ లేకపోయినా క్యూటెన్ ఇవ్వచ్చు, క్యూటెన్ లేకపోయినా ఎలార్జినైన్ ఇవ్వచ్చు. సో ఎక్కువగా రిజల్ట్ వచ్చేది, నేను నిన్న 4 ప్రొడక్ట్స్ గురించి చెప్పాను, ఈ 4 కంటే ఎక్కువగా రిజల్ట్ వచ్చేది ఒక క్రిల్ ఆయిల్ మాత్రమే. ఎందుకంటే దీంట్లో ఈపీఏ డిహెచ్ఏ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకు సార్ ఇది ఆస్ట్రోకాసిన్ ఆక్సిడెంట్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే అంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ యొక్క ఆస్ట్రోకాసిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని స్ట్రాంగ్ గా ప్రొటెక్షన్ ఇస్తుంది, మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, రకరకాల జబ్బులు రాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మన బాడీలో ఏదైతే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో దాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది, మన శరీర కణాలను రక్షిస్తుంది. మన బాడీలో కణాలు ఉంటాయి కదా, మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ ని మనం కాపాడుకోగలుగుతాము క్రిల్ ఆయిల్ యూస్ చేసుకుంటే. సో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.
సో ఇలాంటి మంచి మంచి రిజల్ట్ ఉన్నాయి మన ప్రొడక్ట్స్ లో. ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా మీరు సపోర్ట్ చేయొచ్చు. బ్రెయిన్ హెల్త్ సపోర్ట్, మెదడు ఆరోగ్యం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతవరకు ఏ మార్కెట్ లో లేదు బ్రెయిన్ కి సంబంధించిన ప్రొడక్ట్ లో ఈపీఏ గానీ డిహెచ్ఏ గానీ, ఒక క్రిల్ ఆయిల్ లో ఉంది. పిల్లలకి ఇస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ని వాళ్ళు తెస్తారు. వాళ్ళ స్టడీస్ లో కావచ్చు, వాళ్ళ మెమరీ పవర్ లో కావచ్చు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లో కావచ్చు, వాళ్ళు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యంలో కావచ్చు, వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఎందుకు సార్ ఇది ఇంట్రెస్ట్ కలుగుతుంది? మెమరీ పవర్ పెరుగుతుంది కాబట్టి. ఆటోమేటిక్ గా వాళ్ళు చేసే పని, వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని మనం తొందరగా రీచ్ అవుతాం కాబట్టి అందుకు ఇంతలా పవర్ ఉంటుంది. డిహెచ్ఏ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఎక్స్పెషల్లీ డిహెచ్ఏ దీంట్లో ఎందుకు మిక్స్ చేశారంటే ఓన్లీ మెమరీ పవర్ కోసం దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఒక సప్లిమెంట్ రూపంలో ఇస్తున్నారు. సో మనం ఏదైతే మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకున్నామంటో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక ఇది నేను కార్ కొట్టాలి, నేను ఈ మంత్ నేను 100 పీవీ చెయ్యాలి, ఈ మంత్ నేను 200 పీవీ చెయ్యాలి, ఏదైతే ఫోకస్ ఉందో ఆ ఫోకస్నెస్ మనకి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఎందుకు సార్ అంటే మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటే మన బాడీ యాక్టివ్ ఉంటుంది. మన బాడీ యాక్టివ్ ఉంటే మనం చేసే పని కూడా ఆటోమేటిక్ గా తొందరగా క్లియర్ అయిపోతుంది. సో ఇది ఎవరు యూజ్ చేయాలి? స్టూడెంట్స్ యూజ్ చేయొచ్చు, విద్యార్థులు యూజ్ చేయొచ్చు, జాబ్ చేసే వాళ్ళు యూజ్ చేయొచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు. చాలా ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఇది స్టూడెంట్స్ యూజ్ చేసినా ఉంటుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. బట్ కండిషన్ ఉంటుంది. సో అది ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదు నేను మళ్ళీ చెప్తాను మీకు. హార్ట్ హెల్త్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ మనకి హార్ట్ కి సంబంధించిన ప్రొడక్ట్. ఫ్లాక్స్ ఆయిల్ కంటే, ఫ్లాక్స్ ఆయిల్ 6 క్యాప్సిల్ తో ఒక క్రిల్ ఆయిల్ ఒక్క క్యాప్సిల్ తో సమానం. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న ప్రాధాన్యత ఏంటి అంటే, ఫ్లాక్స్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే మన చెడు కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే టూ రెండు కాంబినేషన్ మనకి పనిచేస్తుంది. మన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తూ మంచి కొలెస్ట్రాల్ ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. సో మనం మంచి కొలెస్ట్రాల్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయితే మన హార్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్ట్ యూస్ చేయడం వల్ల హార్ట్ లో ఎటువంటి డిసీజ్ అనేది రానికుండా చూస్తుంది, హార్ట్ లో ప్రాబ్లం రానికుండా చేస్తుంది. ఇంకోటి క్యాన్సర్ కూడా రానియకుండా మనం కాపాడుకోవచ్చు ఈ యొక్క ప్రొడక్ట్ వల్ల. సో ముఖ్యంగా చాలా మందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి. అప్ టు 30 ఇయర్స్ దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉన్న సమస్య ఏంటి అంటే, ప్రతి ఇంట్లో ఉన్న సమస్య ఏంటి అంటే జాయింట్ పెయిన్స్. మోకాల నొప్పులు కానివ్వండి, బాడీ పెయిన్స్ కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం దూరం చేయాలి అంటే ఈ యొక్క క్రిల్ ఆయిల్ మనం ఇవ్వచ్చు. చాలా అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది. మన బాడీలో ఉన్న అంటే మన స్ట్రెస్ ని, స్టైఫ్నెస్ ని కానీ నొప్పిని కానీ తగ్గిస్తుంది. స్టిఫ్నెస్ అంటే ఎక్కువగా నొప్పి ఉంటుంది, ఆ నొప్పిని కూడా కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యం ఉన్న ఏదైనా ప్రొడక్ట్ ఉంది అంటే అదే క్రిల్ ఆయిల్. సో చాలా మందికి జాయింట్ పెయిన్స్ నుంచి ఉపశమనం కలిగి, కీళ్ళ నొప్పులు కానీ, వాపు కానీ, చాలా మందికి కీళ్ళ నొప్పుల వల్ల వాపు వస్తూ ఉంటది జాయింట్స్ లో. ఆ జాయింట్స్ లో ఎప్పుడైతే వాపు వస్తుందో ఆటోమేటిక్ గా మనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందేమో చాలా మంది భయపడిపోతారు. సో అందుకోసము వాపు కూడా అద్భుతంగా పనిచేస్తుంది క్రిల్ ఆయిల్. రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం 4th స్టేజ్ దాటిన తర్వాత ఆపరేషన్ చేసుకోవాల్సిందే. ముందు జాగ్రత్త కోసం మోకాల సమస్యలు, మోకాలు గుజ్జు అరిగిపోయి ఉన్న వాళ్ళకి, ఇది మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కళ్ళు మూసుకొని ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది ఇచ్చడం వల్ల మీకు వితిన్ 15 డేస్ లో మీరు రిజల్ట్ చూస్తారు. చాలా అద్భుతమైన నొప్పులు తగ్గిస్తుంది, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ కూడా వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ లేడీస్ కి మెయిన్ సమస్య ఏముంటుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో పీరియడ్స్ సమయంలో వాళ్ళకి వచ్చే ఇబ్బందులు తగ్గడం ఎలా అనేది చాలా మార్గాలు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో పీసీఓడి ప్రాబ్లం కానీ, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వీటన్నిటిని కూడా మనం దూరం చేయాలంటే ఈ ప్రొడక్ట్ కూడా మనకి అద్భుతంగా పనిచేస్తుంది. ఒకటే మాటలో చెప్పాలంటే మహిళలకి చాలా చాలా పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అదే క్రిల్ ఆయిల్. సో ఎందుకు సార్ మీరు అంత పర్ఫెక్ట్ ప్రొడక్ట్ అని చెప్తున్నారంటే ఈపీఏ డిహెచ్ఏ ఉంది కాబట్టి. సో చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఇది. మీరు ఒక్కసారి యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, చాలా మందికి డైజెస్టివ్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేయదు. సో మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది, జీర్ణక్రియ వ్యవస్థ అనేది బాగా మెరుగుపరుస్తుంది. అలాగే సో కాల్షియం కానీ మన కళ్ళకి కానీ, లివర్కి కానీ డిటాక్స్ చేస్తుంది. అంటే మన బాడీని డిటాక్స్ చేస్తుంది. మనం ఏదైతే తీసుకుంటున్నామో, ఆహారం ఏదైతే తీసుకుంటున్నామో ఆ ఆహారంలో నుంచి మనకి తొందరగా డైజెషన్ అవ్వడానికి
ఉపయోగపడుతుంది. సో చాలా మంది మనం తినే ఆహారం డైజెస్ట్ కాకపోవడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ అనేది ఏర్పడడం వల్ల అనేక స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాన్నిటిని మనం దూరం చేయాలి అంటే krill ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డిహెచ్ఏ కంటి ఆరోగ్యానికి కాపాడుతుంది. డిహెచ్ఏ మీకు ఇందాక నేను చెప్పాను సార్, దాంట్లో డిహెచ్ఏ ఉంది కదా, ఇది ఐకి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. సార్ ఇది మనకి క్యారెట్ లో కూడా వస్తుంది కదా అంటే వస్తుంది, కానీ krill ఆయిల్ లో 100% ఉంటే క్యారెట్ లో మీకు 10% మాత్రమే దొరుకుతుంది. సో అంత మంచి ప్రొడక్ట్ అండి. ఒక్కసారి మీరు ఇది కనుక యూజ్ చేస్తే మళ్ళా మళ్ళా వదలరు ఈ ప్రొడక్ట్ గురించి. మీరు స్కిన్ హెయిర్ బెనిఫిట్ చాలా ఉంటుంది దీంట్లో. స్కిన్ అనేది గ్లోగా మారుతుంది. సో చర్మం అనేది మెరుస్తుంది, కాంతిగా ఉంటుంది. అలాగే హైడ్రేషన్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. సో హైడ్రేషన్ అంటే ఏంటి అంటే చాలా మందికి స్కిన్ అనేది పొరబారడం కానీ, సో రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్య నుంచి దూరం చేసి మీ యొక్క స్కిన్ అనేది గ్లోగా మారుతుంది ఒక krill ఆయిల్ యూజ్ చేయడం వల్ల. చాలా మందికి జుట్టు బలంగా ఉండదు. కోమ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది అవుతా ఉంటది. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి, ఇది మీ జుట్టు బాగా బలంగా ఉండడానికి, చాలా మంది జుట్టు లావుగా ఉండాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు లేడీస్. అలాంటి వాళ్ళకి మనం krill ఆయిల్ ని సజెస్ట్ చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది వన్ ఆఫ్ ది ఇమ్యూనిటీ బూస్టర్, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఎవరు వాడాలి? హార్ట్ హెల్త్ కన్సర్న్ ఉన్నవారు, బీపీ కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ కావాల్సిన వారు, జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, మెమరీ ఫోకస్ పెంచుకోవాలన్న వాళ్ళు, స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళు, స్క్రీన్ టైం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఎవరైతే ఎక్కువగా ఫోన్ యూస్ చేస్తారో, ఎవరైతే ఎక్కువగా ల్యాప్టాప్ యూస్ చేస్తారో, ఎవరైతే ఎక్కువగా టీవీ చూస్తారో, ఎవరైతే కంటికి అదే ఫోకస్ మీద చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్ ఇది krill ఆయిల్. స్కిన్ గ్లోగా మారాలి, యాంటీ ఏజింగ్ కోరుకునే వాళ్ళు, నా స్కిన్ ముడతలు ఉండకూడదు, నా స్కిన్ బాగుండాలి, నా స్కిన్ గ్లోగా ఉండాలి, నాకు డ్రై స్కిన్ వద్దు, డల్ స్కిన్ వద్దు. సో ఎవరికైతే డల్ స్కిన్ ఉందో వాడొచ్చు, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వాడొచ్చు. సో ఫిష్ ఆయిల్ డైజెస్ట్ కాకపోయిన వారికి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ ఇది. చాలా మందికి ఫిష్ ఆయిల్ అనేది పడదు. సో పడకపోయినా ఇది పర్ఫెక్ట్ ఆల్టర్నేట్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది krill ఆయిల్ మనం చెప్పొచ్చు. సో డోసేజ్ ఎలా యూజ్ చేసుకోవాలి? డైలీ 1 లేదా 2 క్యాప్సిల్స్ వేసుకోవచ్చు. ఇది కూడా తిన్న తర్వాత అరగంట తర్వాత వేసుకోవాలి. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయంటే krill ఆయిల్, ఈపీఏ, డిహెచ్ఏ, ఆస్టాయాస్టిన్, అంటే ఇది వన్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ మనకి కనిపిస్తుంది. మన స్కిన్ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, హార్ట్ బాగుంటుంది, స్కిన్ ముడతలు లేకుండా బాగుంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా కాపాడుతుంది, పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా రాకుండా కాపాడుతుంది. వీటన్నిటిని కూడా మనము ఉపశమనం కల్పించాలి అంటే ఈ krill ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, వాపు ఉన్న వాళ్ళు, మన బాడీలో ఎక్కడైనా వాపు ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సేఫ్టీ ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా మీకు, సీ ఫుడ్, కొంతమందికి సీ ఫుడ్ అనేది ఎలర్జీ ఉంటుంది. సో సీ ఫుడ్ చాలా మందికి చేపలు తినడం వాళ్ళకి ఎలర్జీ ఉంటుంది. ఆ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని మనం యూజ్ చేయకూడదు, ఎందుకంటే krill సీ వల్ల మనకి ఎలర్జీ వస్తుంది. చాలా మంది ఆస్పిరిన్ టాబ్లెట్స్, వార్ఫర్మిన్ టాబ్లెట్ యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఇది యూజ్ చేయకూడదు, ఎందుకంటే రక్తం అనేది పలుచబడే ప్రమాదం కాబట్టి ఇది యూజ్ చేయకూడదు. ప్రెగ్నెంట్ పిల్లలకి పాలు ఇచ్చే తల్లులు ఎవరైతే ఉన్నారో ఇది ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకొని వాడాలి. ఇది 3 పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎక్సెప్టెడ్ రిజల్ట్ మనకి ఫలితాలు ఎప్పుడు వరకు మనకి రిజల్ట్ కనిపిస్తుంది అంటే 4 to 6 వీక్స్, 1 నెల నుంచి 1.5 నెల వరకు మనకి రిజల్ట్ రావచ్చు, 100% పక్కా. సో ఎందుకు సార్? ట్రస్టెడ్ క్వాలిటీ కాబట్టి, బిజినెస్ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఈ ప్రొడక్ట్ ని మనం కళ్ళు మూసుకొని మనం సజెస్ట్ చేయొచ్చు. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. వాటర్ కంటెంట్ బాగా తీసుకోవాలి, చాలా గుర్తుపెట్టుకోండి. మనం ఏ సప్లిమెంట్స్ ఇచ్చినా కూడా వాటర్ కంటెంట్ బాగా తీసుకోవాలి, ఎక్సెప్ట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం తప్ప. మిగతా వాళ్ళందరూ కూడా మనం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి, ఓకేనా? సో ఓవరాల్ గా మీకు చెప్పాలి అంటే ఇది గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, అదే విధంగా మన హార్ట్ ఫంక్షన్ బాగుంటుంది, జాయింట్ పెయిన్స్ రానికుండా కాపాడుతుంది, అదే విధంగా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇది యూజ్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు, వాపు ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు, మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇది యూజ్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇది ఒక క్వాంటిటీ, ఇది ఒక డబ్బాలో ఎన్ని ఉంటాయంటే 30 క్యాప్సూల్స్ ఉంటాయి. డైలీ ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. ఇది ఎంఆర్పీ రేట్ మనం చూసినట్లయితే 1654 రూపాయలు ఉంటుంది. డిపి రేట్ మనకి వచ్చే రేట్ 1158 రూపాయలకు వస్తుంది. మన పాయింట్ వాల్యూ విషయంకి మనం చూసినట్లయితే 38.60 PB అనేది రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్.